70 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలో అడుగుపెట్టినటువంటి ఖైరతాబాద్ మహాబడా గణపతి దగ్గర మనం ఉన్నాం. ఇవాళ 70 వసంతాలు పూర్తి చేసుకున్న కారణం చేత 70 అడుగుల మూర్తిని, ఎందుకంటే గత కొన్నేళ్ల క్రితం ప్రామిస్ చేసినటువంటి మాట ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఏమన్నారు అనంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు గణపతిని తగ్గిస్తా వస్తామని అన్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్న ఉత్సవాల ప్రకారం 70 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 వసంతాలకు గాను 70 అడుగుల భారీ గణనాథుని కొలువు తీయడం జరిగింది ఇవాళ. అలాగే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాట్ల ప్రకారం, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ యొక్క ప్రతిపాదనల ప్రకారం, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఎవ్రీ ఇయర్ చేస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈసారి కూడా మొట్టమొదటి పూజ ఖైరతాబాద్ గణనాథుడికి పద్మశాలి సోదరులే చేయడం జరిగిందనమాట. ఈ పద్మశాలి సోదరుల దగ్గర నుంచి మొట్టమొదటిగా 75 అడుగులు ఉన్నటువంటి కండువా, అలాగే 75 అడుగులు ఉన్నటువంటి జంజము, గరికమాల అన్ని సమర్పించి మొట్టమొదటి పూజని ఈ మన యొక్క పద్మశాలి సోదరులే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సంతోషంగా ఉండాలి, వరదలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా రాష్ట్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశాన ఈ యొక్క ఉత్సవాన్ని మొదటి పూజని ఖైరతాబాద్ గణనాథుడికి పద్మశాలి సోదరులు చేయడం జరిగిందనమాట. ఈ సంవత్సరం ఈ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భూమిక ఏంటి అంటే ఈసారి ఉత్సవాల్లో ఉన్నటువంటి శిలా విగ్రహాలు ఏమేమిగా ఉన్నట్టుగా మనం గమనించుకున్నట్టయితే ముందుగా 7 తలలున్నటువంటి సప్తముఖుడైనటువంటి గణనాథుని కొలువు తీర్చడం జరిగింది. ఈ సప్తముఖి గణనాథుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణనాథుడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులుగా ఉన్నారు. అలాగే గణనాథుడి యొక్క కుడి వైపున అయోధ్య బాలరాముడు ఏదైతే ఉన్నారో అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని, ఎడమ వైపున రాహుకేతువులు కొలువు తీయడం జరిగింది. అలాగే కుడి పక్కనున్నటువంటి మరొక మండపంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఎడమ వైపు ఉన్నటువంటి మండపంలో శివపార్వతుల కళ్యాణాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి గణనాథుడికి పూజలు నిర్వహించబోతున్నటువంటి కారణం చేత ఆల్రెడీ సెక్యూరిటీని చాలా టైట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే భక్తుల కోలాహలం, భక్తుల జనసందోహం చూస్తూ ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర శాఖ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి డప్పులు, నృత్యాలు, వివిధ రకాలైనటువంటి నృత్య ప్రదర్శనలు కూడా ఇక్కడ మనం అన్ని చూసుకోవచ్చు. మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ కళాకారులు కోణాలు ఎత్తుకొని అలాగే వివిధ రకాలైనటువంటి కోలాటాలు ఆడుతా అన్ని చేస్తా ఉన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ మనం చూస్తా ఉండొచ్చు కూడా. ఆల్రెడీ ఎంత పెద్ద ఎత్తున పోతరాజుల నృత్యాలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు కూడా. ఇక్కడ జోగినీల నృత్యాలను చూసుకోవచ్చు, పోతరాజులో వస్తున్నటువంటి ఆటల్ని చూడొచ్చు, అందరినీ మనం గమనించుకోవచ్చు. లంబాడాలు వారు వీరు అనే తేడా ఏమీ లేకుండా అన్ని రకాల ప్రజలు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క నృత్యాలను గాని, వాళ్ళు వచ్చినటువంటి తీరును గాని తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలంగాణ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఒక మాట అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సికింద్రాబాద్ నుంచి. ఎన్నేళ్లుగా వస్తా ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ దగ్గర? దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు? ఏం కోరుతా ఉన్నారు ఈసారి గణనాథుని దగ్గర నుంచి తెలంగాణ ప్రజల కోసం? అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. సో అట్లా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, వచ్చినటువంటి భక్తులంతా కూడా నృత్య కళాకారులే కావచ్చు, ఇంకోరు కావచ్చు, తెలంగాణ సంతోషంగా ఉండాలి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నటువంటి వ్యక్తులు మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది ఇక్కడ వచ్చినటువంటి కళాకారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా ఉంది అనేటువంటి మాట. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్ నుంచి. సో ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గణనాథుడి దగ్గర దట్టు తెలంగాణకి, హైదరాబాద్ కి భారీ గణనాథుడు మన హైదరాబాద్ గణాధీశుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి గణనాథుడి దగ్గర నుంచి మీరేం కోరుతా ఉన్నారు? చాలా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. సంతోషం. సో అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, జెన్యూన్ గా ప్రజలు ఏ విధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే కేవలం ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఆ ఉత్సవాల ద్వారా
మేము వచ్చి మేము దర్శనం చేసుకోవడమే కాకుండా మా ద్వారా మా కోరికతో కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనేటువంటి ఈ యొక్క ఆనవాయితీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ ఇది ప్రతి పండగకి కనిపిస్తా ఉండేటువంటి కోలాహలంగానే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి డప్పు వాయిద్య కళాకారులు, లోకల్ గా ఉన్నటువంటి మన ఈ కళాకారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు మీరు? మేము జనగాం జిల్లా నుంచి. జనగాం జిల్లా నుంచి వస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చిర్రు? అండ్ ఈ యొక్క డప్పు యొక్క ప్రత్యేకత ఏంది? ఇది ఒగ్గుడోలు కథ. ఒగ్గుడోలు కథ. దీని వల్ల ఇది డమరుకం అంటారు దీని వల్ల చాలా మంచిది. మన ఓం శివుంది అన్నట్టు డప్పు అంటే, డోలు అంటే శివుంది. అందుకని మేము గణేషునికి నివాళులు అర్పిద్దామని. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తా ఉన్నారు ఇక్కడ ఖైరతాబాద్ కి? తర్వాత ఎన్ని ఏళ్లుగా మీరు ఈ డప్పు వాయిద్యాన్ని ప్లే చేస్తా ఉన్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి వాయిద్యం చేస్తున్నాం. ఇది గణేషుని కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మనకు 7 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్కి వస్తున్నాం. ఇది రాష్ట్ర శాఖ వారు ఏర్పాటు చేసిందా, లేదంటే మీరు మీ ప్రత్యేకంగా మీ బృందం మీరే ఇక్కడికి వచ్చారా? రాష్ట్ర శాఖ వారు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయన్నా? గణనాథుని ఏం కోరుతా ఉన్నారు మీరు? గణనాథుకి మేము చాలా సంతోషంగా డప్పులతోటి కళాకారులం ఉత్సాహంగా ఎగురుతున్నాం. దేవుని కూడా దర్శనం చేసుకున్నాం. దీనివల్ల గణేషుని, మన ఖైరతాబాద్ గణేషుని. అన్న, ఎలా అనిపిస్తా ఉంటది మీకు? ప్రతిసారి గణనాథుడి ముందు తొలి పూజలప్పుడు మీరే మీ డప్పు వాయిద్యాలు వాయిస్తా ఉంటారు కదా, ఈ చూసినప్పుడు గానీ ఇవన్నీ మీకు ఏమనిపిస్తా ఉంటది? మీకు వచ్చేటువంటి ఈ రెస్పెక్ట్ ని గానీ, ఈ గౌరవాన్ని అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంటది. మాకు ఇక్కడ పిలిచినందుకు కూడా గణేషుని నివాళులు అర్పించుకున్నట్టు ఉంటది. గణేషుని కూడా నిమ్మలంగా ఇతర భక్తుల కన్నా మాకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చి మాకు దేవుని దగ్గరలా ఉంచుకొని మంచిగా అనిపిస్తుంది మాకు. అన్న, ప్రతిసారి ఇప్పుడు క్యూ లైన్ లోకి భక్తులు వస్తే చూస్తా ఉన్నాం, ఈ పక్క ఆ పక్క అక్కడ కూడా అందరు క్యూ లైన్ లో తోస్తా ఉంటారు. మీరు చాలా సేపు గణనాథుడి వద్ద అలాగే నిల్చుకొని ఆయన దర్శనం చేసుకుని మీ కోరిన కోరికలన్నీ కోరేందుకు అంత పెద్ద అవకాశం కనిపిస్తా ఉంటది కదా ప్రతిసారి. వీళ్ళ ప్రతి పండగ అప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతా ఉంటారు? మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి, మీ మిత్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి విధానం ఎలా ఉంటుంది? మాకు గణేషుని దగ్గరకు వస్తే చాలా ఇంట్లో నుంచి ఉంటే ప్రోత్సహిస్తారు. ప్రోగ్రాంలు, ఇట్లాంటి ప్రోగ్రాంలు పడ్డప్పుడు ప్రోత్సహిస్తారు. మీరు కూడా వెళ్ళండి, దేవుని దర్శనం చేసుకుంటాం. మేము అక్కడక్కడ ప్రదేశాలు, మీ అగ్రికల్చర్ చేసుకుంటాం కదా, కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు మంచిగా మాకు కూడా లేని ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఓన్లీ గణనాథ టెంపుల్ మీదనే మాకు ఆకర్షణ ఉంటుంది. ఎక్కువ శాతం దేవుని దర్శనం చేస్తున్నట్టు ఉంటుంది. రైట్, అది ఒగ్గుడోలు కళాకారులు చెప్తున్నటువంటి మాటలు. కాసేపట్లో వాళ్ళ ప్రదర్శనని కూడా చూద్దాం మనం. ఎందుకంటే ప్రస్తుతానికైతే సీఎం వస్తున్నటువంటి సందర్భాన ఒక్కసారి అందరినీ క్యూ లైన్ లోపలికి పంపిస్తా ఉన్నారు. సో తద్వారా ఏంటంటే ఈ క్యూ లైన్లు అన్ని క్లీన్ చేసేసి ఆ తర్వాత సీఎం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా వాళ్ళని చూసేందుకు ఈ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అదే మాట పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. సో ఖైరతాబాద్ లో కొలువు తీరినటువంటి ఈ భారీ గణనాథుడు, 70 అడుగుల భారీ గణనాథుని చూడడానికి, ఆయన దర్శనం పొంది ధరించడానికి కొన్ని వేల మంది భక్తులైతే వస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే సీఎం మూవ్మెంట్ ఉన్నటువంటి కారణం చేత కాస్త తక్కువ మందిని అలౌ చేస్తున్నప్పటికీ కూడా రానున్నటువంటి, అంటే సీఎం గారు తర్వాత గవర్నర్ గారు వచ్చి వెళ్లిపోయిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులని అలో చేసేందుకైతే కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి క్యూ లైన్లు నిండినట్టుగానే మనం చూస్తా ఉన్నాం. అండ్ దాంతో పాటు అన్ని రకాల నృత్య కళాకారులని, కళాకారిణులను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాష్ట్ర శాఖ వారు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 70 అడుగుల భారీ గణనాథుడు.
రైట్, మనం చూసుకుంటా ఉండొచ్చు 70 అడుగుల భారీ గణనాథుని దగ్గర మిగిలిన పక్కన ఉన్నటువంటి 2 మండపాల్లో ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించినటువంటి మండపాన్ని భారీ గణనాథుడి యొక్క కుడివైపున మనం చూసుకుంటా ఉండొచ్చు అన్నమాట. ఆకాశరాజు ఆ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మండపాన్ని చూడొచ్చు. ఈసారి ఎందుకు ఈ మండపాలను ఏర్పాటు చేశారు, వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అని చెప్పేసి కమిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట, రాష్ట్రం సుఖ సంతోషాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశాన భక్త బంధువులు ఎవరైతే వస్తా ఉన్నారో గణనాథుని దర్శించుకోవడానికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించేందుకే ఈ యొక్క భారీగా మనం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేలాగా ఇటు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆ ఎడమ వైపున ఉన్నటువంటి శివపార్వతుల కళ్యాణాలకు సంబంధించినటువంటి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కారణం ఒకటి మళ్లీ వాళ్ళు చెప్పినటువంటి మాట, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలాగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అంటూ చెప్పినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అలాగే భారీ గణనాథుడి పాదాల చెంత ఇది 2 డిఫరెంట్ మూర్తుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా అయోధ్యలో ఉన్నటువంటి శ్రీ బాలరాముడు ఏ విధంగా అయితే కొలువు తీరి ఉన్నాడో అయోధ్యలో, అదే విధంగా బాలరాముని ఇక్కడ కొలువు తీర్చడం, బాలరాముని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అయోధ్య వరకు వెళ్ళలేరు, అందరూ అయోధ్యకి వెళ్లి చూడలేరు. ఆ దర్శనం కొంతమందికి కలుగుతుంది, కొంతమంది కలగదు, కొంతమంది ఇబ్బందులు పడతా కూడా దర్శనాలు చేసుకుంటారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన ఖైరతాబాద్ గణనాథుడి చెంతే అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో కొందరికి జాతక దోషాలు కూడా ఉంటాయి. దాంట్లో రాహుకేతు దోషాలు ఉంటాయి కనుక ఈ ఖైరతాబాద్ గణనాథుని చెంత రాహుకేతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రాహుకేతు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రాహుకేతుల దర్శనం చేత వాళ్ళకు ఉన్నటువంటి ఆ రాహుకేతు ఏదైతే గ్రహాల బాధ, గ్రహాల పీడ ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయేలాగా వీళ్ళు గణనాథుడి పాదాల చెంత ఆ రాహుకేతులను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆ కమిటీ సభ్యులు చెప్పినటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. మరోవైపు 11 గంటల ప్రాంతంలో సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన సతీ సమేతంగా ఆయన కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పూజలు అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణం చేత ఆ యొక్క పూజల కోసం అని చెప్పేసి సెక్యూరిటీని చాలా పెద్ద ఎత్తుగా కూడా చేస్తున్నట్టుగా ఉంది. సీఎం వచ్చి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి మన రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చేందుకు అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళు వచ్చి వెళ్లిన తర్వాత కాస్త నార్మల్ భక్తులకి క్యూ లైన్ లో కొంత తొందరగానే దర్శనాలు ఏర్పాటు చేసేటువంటి విధంగా మొత్తం పూర్తిగా ప్లానింగ్ అంతా జరుగుతా ఉన్నదని చెప్పేసి పోలీస్ శాఖ వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరొకమైనటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజలు కూడా భక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్కింగ్ మాత్రం చాలా దూర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే దాంతో పాటు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా ముందే వాళ్ళ యొక్క ఎవరైనా ఈ దారుల్లో వెళ్లేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా తమ యొక్క వివిధ స్థానాల్ని ఏవైతే ఆల్టర్నేట్ రౌట్స్ ప్రభుత్వం గానీ అలాగే పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారో ఆ ఆల్టర్నేట్ రౌట్స్ ని వాళ్ళంతా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు అలాగే ట్రాఫిక్ వారు చెప్తా ఉన్నారు. అండ్ దాన్ని మనం గమనించుకొని ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కామన్ పబ్లిక్ సో దాన్ని క్లియర్ గా అర్థం చేసుకుని మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏవైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో వాటిని క్లియర్ గా ఫాలో అప్ చేసుకుని రావాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. అలాగే సెక్యూరిటీని కూడా చాలా పెద్ద ఎత్తున మోహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. గ్రే హౌండ్స్ మిగిలినటువంటి అన్ని శాఖల వారు పోలీసులు